రెడ్డి గారి పర్యటన ఏ విధంగా సాగింది శ్రీకాంత్ గారు? బాగా సాగిందా? చాలా రోజుల తర్వాత అనుకుంటా ఆయన బయటకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు శుభ సాయంకాలం. కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితేనే ఇంకా అడగాల్సిన పని లేదు, ఇట్లా జరిగిందా అట్లా జరిగిందా అని. అంగరంగ వైభవంగా పార్టీ శ్రేణులు గాని అభిమానులు గాని, ఇప్పుడు యాంటీ టీడీపీ వాళ్ళంతా కూడా, ఇంతవరకు పార్టీ శ్రేణులు అభిమానులు ఉండేవారు, ఇప్పుడు యాంటీ కూటమి ఫాలోయర్స్ చాలా ఎక్కువైపోయారు. దాదాపు మాకు ఇంతకుముందు 40% ఓటింగ్ ఉంది కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 60కి టచ్ అవుతుంది మా పర్సెంటేజ్. కాబట్టి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఆ యొక్క కార్యక్రమాలు ఆయన మామూలుగా అయితే రారు కదా, ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకను ప్రభుత్వానికి తెలియజేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారు. ఊరికే ఏదో ఆషామాషిగా అందరూ తిరిగినట్లు తిరిగే మనిషి కాదు. ఇప్పుడు రైతులకు జరిగిన నష్టాన్ని దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంతా కూడా. ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే రైతులకి వారికి కొట్టే విధంగా ఉంటుంది తప్ప అండదండలుగా ఉండేటట్టు ఎప్పుడు ఉండదు. ఎందుకంటే చూసాం, చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని హైదరాబాద్ లో బషీర్ బాగ్ లో కొట్టించినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం రైతుల యొక్క సమస్యలు. చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు రైతుల సమస్యలు పెద్ద చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా పట్టదు. వారు ఎంతసేపు ఉన్న ప్రైవేటీకరణ వల్ల ఏమొస్తుంది, ఏదైనా వ్యాపారము ఆ కోణంలో ఆలోచిస్తూ అంటారు కానీ వాళ్ళు రైతుల సమస్యలు రైతులు కింద నుంచి చేసే వాళ్ళకే తెలుస్తుందండి, అందరికీ తెలియదు బ్రహ్మనాయుడు గారు. ఆ విధంగా రైతుల సమస్యల మీద ఇప్పుడు కౌలుదారులకు కానీ రైతులకు కానీ ఈ పంట నష్ట పరిహారం అనేది, ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క అన్ని విధాలుగా ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము రైతులకు ఇవ్వడంలో ఫెయిల్యూర్ అయిపోయింది అనేది 200% వాస్తవం. మరి ఇప్పుడు ఈ తుఫాన్కి వచ్చిన తర్వాత నేను ముందే ఇంతకుముందు నిన్న మొన్న కూడా చెప్పుకుంటా, మామూలుగా ఎప్పుడు కూడా తుఫాను హెచ్చరిక మీరు చెప్పారు చాలా కార్యక్రమాల్లో, ఇప్పుడు ఇంతకుముందు కూడా మీరు చెప్పారు ఆపదలు చెప్పి రావు, కాకపోతే పరిపాలించే మనిషిని పట్టి కూడా ఆపదలు విపత్తులు రాకుండా ఉంటాయి. మీరు ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా దైవాంశ సంభూతులనే మీరు అనేది? అట్లా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు స్టార్స్ కొన్ని, ఇప్పుడు రాజును పట్టి కొన్ని విధాలుగా ఏదైనా సరే, ఇప్పటి నుంచి కాదు, మనము పూర్వకాలం నుంచి లెక్కాచారం వేసుకుంటే మంచి ఒక మనస్తత్వం ఉన్న రాజు అతను బర్త్ స్టార్స్ ను పట్టి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మామూలుగా జనరల్ గా ఇంతకు ముందు చూస్తాం, ఆయన కాలంలో ఎప్పుడు వర్షాలు లేవు, గుర్తుపెట్టుకోండి, బాగా చూడండి, బాగా వెనక్కి వెళ్ళిపోండి. బాగా మా అన్నకు తెలుసు, బాగా ఎవరికి మన నాయుడు అన్నకి బాగా తెలుసు, ఎందుకంటే ఆయన కూడా అన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి గమనిస్తూ ఉంటారు. చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు సీఎం అయినప్పుడు వర్షాలు లేవు, మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక వర్షం ఎట్లా పడిందో చూడండి, అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వర్షం ఎట్లా పడిందో చూడండి. ఇప్పుడు వర్షం వస్తుంది కానీ విపత్తుల వర్షం, అంటే ఇది హానికరమైన వర్షం, ఎప్పుడు ఆరోగ్యకరమైన వర్షాలు రావడంలే. అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించాలంటే రాజు యొక్క బర్త్ స్టార్స్ కూడా చాలా అవసరం. దీన్ని బట్టి కూడా రైతుకు గాని అన్ని అంశాల రంగాలకు గాని ఒక్కొక్క రంగానికి ఇది ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా రైతుకు నష్టమైన యోగమే, మిగతా విషయాల్లో ఏది ఏమైనా సరే ఉంది కానీ రైతులకు నష్టం వచ్చే పరిపాలనే చంద్రబాబు నాయుడు గారిది. కానీ దానిని గమనించుకొని దాన్ని ఆ విపత్తుల నుంచి రైతును బయటకేసే ఆలోచనలో విఫలమైపోయారు. ఆ రైతుకు భరోసా ఇచ్చి రైతు కేంద్రాలు గాని మామూలుగా ఆర్బిఎస్ కేంద్రాలు, ఆర్బికే కేంద్రాలు మా దాంట్లో ఉన్నాయి, ఎటువంటి కార్యక్రమాలు చేశారు. అంతమంది రైతులను ఆదుకొని ఆ యొక్క కార్యక్రమాల్లో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, రైతులకు ఇన్సూరెన్స్ అయితేనేమి, రైతులకు ముందస్తుగా ఈ కారులో వారికి వచ్చేదానికి లోన్లు అయితేనేమి, ఈ కార్యక్రమాలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు ఒక వెన్ను అన్నమాట. అంటే రాజశేఖర రెడ్డి గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని రైతులకు, దేశానికి రైతు వెన్నెముకైతే రైతుకు వెన్నెముక జగన్మోహన్ రెడ్డి గారు గాని రాజశేఖర రెడ్డి గారు గాని. అంటే ఆ విధంగా ఉండాల. ఇప్పుడు మనము 4 నోట్లు మనకు మెతుకులు లోపలికి పోతున్నాయంటే రైతే కదా కారణము. అటువంటి రైతును మనం ఎలా చూసుకోవాలి, అటువంటి రైతులకు మనం ఎంత భరోసా ఇవ్వాలి, అటువంటి రైతుకు మనము ఎంత అండగా ఉండాలి. ఆ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఇంకా మిగతా వాళ్ళకంటే తెలియదులేండి, బీజేపీ వాళ్ళకి కానీ
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి రైతు గురించి పెద్దగా ఆలోచన విధానం ఉండదు. కానీ అంతో ఇంతో ఉండాల్సిందేది చంద్రబాబు నాయుడు గారికే. చంద్రబాబు నాయుడు గారు కూడా దాంట్లో విఫలమయ్యారనేది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకందరికీ, అంటే ఈ తుఫాను రాకముందు కూడా రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ తుఫాను వచ్చిన తర్వాత ఇంకొంచెం మరింత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి రైతుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. రైతుకు వీళ్ళకి అండదండలు లేవు అన్నది రాష్ట్రంలో ప్రజలందరికీ రైతులందరికీ స్పష్టంగా అర్థమవుతా ఉంది బ్రహ్మనాయుడు గారు. సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లు రైతులకు మేలు ఎవరు చేయలేదంటారు? 100% జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ. తుఫాన్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సార్ తుఫాను వచ్చిపోయి? తుఫాను ఇప్పుడా ఇప్పుడు వచ్చి ఒక 1 వీక్ అయింది కదా. ఎందుకని 1 వీక్ తర్వాత వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? అప్పుడే తుఫాను తర్వాత తెల్లారి రోజు రావచ్చు కదా. అవునండి, తుఫాను తర్వాత తెల్లారు ఆయన కూడా బెంగళూరు నుంచి రావాలంటే ఫ్లైట్లు ఉండాలి కదా, బస్సుల్లో రావడానికి. కాదు వీరెక్కడ పోయినారు చెప్పండి. పోనీ ముఖ్యమంత్రి గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఏమి మన వీళ్ళు తుఫాన్ అయిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చారు? తెల్లారే వచ్చారు, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు? మరుసటి రోజు 2 days 1 day 2 days లేరు సార్. మరుసటి రోజే గ్రౌండ్ లో పొలాల్లో దిగిపోయారు వాళ్ళు. ఆ రోజు కూర్చొని మానిటరింగ్ చేస్తా వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, జిల్లా యంత్రాంగం తోటి మానిటరింగ్ చేస్తా వారితోటి వర్క్ చేపిస్తా ఉన్నారు. సో నష్ట నివారణ చర్యలు చేపట్టారు. బ్రహ్మనాయుడు గారు చూసాము, నాసాలో ర్యాకెట్లు పంపించినట్లు అంతా ఒక పక్క కూర్చొని ఆ కంప్యూటర్స్ మీద. కాదండి, దీనిల మీద పోవాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఏమన్నారో బాగా గుర్తు తెచ్చుకోవాలి. మీరు కూడా ఒక ప్లే ఉంటే బయటకు వేయండి. జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ అప్పుడు హెలికాప్టర్ లో తిరుగుతా ఉంటే ఈయన కింది నుంచి ఏం మాట్లాడారో గుర్తుందా? హెలికాప్టర్ లో తిరుగుతా ఉన్నాడు, అట్నుంచి అట్లే వెళ్ళిపోతాడు అన్నాడు. అంటే ఈ రోజు ఈయన ఏం చేశాడు? హెలికాప్టర్ లో కాకుండా సైకిల్లో తిరిగాడా? దేంట్లో తిరిగాడండి? కొంచెం మాట్లాడాలంటే కొంచెం అంతో ఇంతో. అంత పెద్ద నాయకులు ఎందుకు వీళ్ళు ఈక్వేషన్ తప్పుతారో నాకు అర్థం కావడం లేదు. అబద్ధాలు చెప్పడము. నిన్నేదో టీవీలో కూడా చూసా బ్రహ్మనాయుడు గారు, తమ్ముళ్ళు ఈ 17 మెడికల్ కాలేజీలు తెచ్చిండేది మనమే తమ్ముళ్ళు. ఎంత ఆలోచన విధానంలో గాని అసలు ప్రజలు ఏమనుకుంటారో అన్న ఆలోచన లేకపోతే ఎట్లా? ఓకే, నిన్న మైక్ లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు విన్నారు, బయట విన్నారు. తమ్ముళ్ళు మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చారో? ఈ 17 మనం తెచ్చామన్నాడు. అంటే ఎంత అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, వీళ్ళ ఆలోచన విధానం ఏముంది? అంత పెద్ద నాయకుడు, పార్టీ ఇండస్ట్రీ, 3 సార్లు సీఎం, అటువంటి వాళ్ళు ఇంత అబద్ధాలు ఎట్లా మాట్లాడవలసి వస్తుందో. ఎందుకంటే మీరు మార్గదర్శకులు.